వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిలా క్రియేషన్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను కదా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నెక్స్ట్ వీడియో ఏం చేయబోతున్నాను, ఇంకా నా బీడ్స్ అనేది ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అని చెప్పి నాకు వాట్సాప్లో కాల్ చేసి అడగడం, మెసేజ్ చేయడం అవుతుంది. సో నేను బీడ్స్ అవి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అని అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. బట్ మళ్ళీ ఇంకా ఒక్కసారి డీటెయిల్గా ఏమేమి బీడ్స్ ఉన్నాయి ఏంటి అని అనేది అడుగుతున్నారని చెప్పి సో ఈ వీడియో ఆ బీడ్స్ అనేది ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఈ పికాక్ ఎందుకు చూపిస్తున్నానంటే, నెక్స్ట్ నా వీడియో ఈ పికాక్ మేకింగ్ వీడియో అనమాట. సో అందుకనే ఈ పికాక్ అనేది చూపిస్తున్నాను. సో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను బీడ్స్ అన్ని కలర్స్ కలిపి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనేది చూపిస్తానండి. సో ఒక బాక్స్ తీసుకున్నానండి నేను వీటి కోసం అని చెప్పి స్పెషల్గా. ఓన్లీ ఇవి ఏంటి అని అంటే, మన చేతిలోని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ బాక్స్. సో ఇది క్యారీ చేయడం వల్ల మనకి ఏంటంటే, ఇవి కలర్స్ ఏమీ కలిసిపోవు, మిక్స్ అవ్వవు, ఇలానే ఉంటాయి, కదలకుండా ఉంటాయి. మనం ఏదైనా ఊరు వెళ్ళినా, టూర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అంటే కొంతమంది టూర్స్లో కూడా చేయాలని అనుకున్న వాళ్ళకి ఇది ఈజీ టు క్యారీ అనమాట. సో ఇలాంటి ఒక బాక్స్ని నేను తీసుకున్నాను. ఇది ఏంటి అని అంటే 36 డివైడర్స్తో ఉంటుంది మధ్యలోని ఇట్లా ప్రతిదానికి. బట్ నాకు కలర్స్ ఎక్కువ ఉండాలి, మళ్ళీ బీడ్స్ అనేది సరిపోదని చెప్పి నేను ఒక్క దాంట్లో 2 ప్లేసెస్లో ఒక కలర్ వేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, మధ్యలో ఇక్కడ ఒక డివైడర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ ప్రతిదానికి అలా ఉంటుంది. బట్ నేను కొన్నిటికి తీసేసాను, ఎక్స్ట్రా పెట్టుకున్నాను నాకు ఏవేవి కావాలో అని చెప్పి. సో ఇట్లా నేను ఫస్ట్ బాగా యూస్ చేసే బీడ్స్ అన్నీ కలిపి ఒక దాంట్లో వేసుకున్నాను. అన్నీ ఒకే కలరు ఒకే టైప్ వేసుకోవచ్చు. బట్ కొన్నిటికి మనకి కళ్ళు కావాలి, కొన్నిటికి ముక్కు కావాలి, నోస్ కావాలి. సో ఈ రెడ్, బ్లాక్ కొన్ని కలర్స్ అనేది మనకి చాలా మెయిన్ నీడ్ అనమాట. సో ఆ మెయిన్ నీడ్ ఉన్నవి అనేది మధ్యలో మిక్స్ చేశాను అనమాట. మెయిన్గా నేను యూస్ చేసేవి ఈ మల్టీ కలర్ ప్లాస్టిక్ బీడ్సే యూస్ చేస్తాను. మ్యాక్సిమం నా వీడియోస్ అన్నీ మీరు చూస్తుంటే, నా వీడియోస్ అన్నిటిలో కూడా ఈ ప్లాస్టిక్ బీడ్స్ అనేవి ఉంటాయి. ఈ గోల్డ్ కలర్ షైనింగ్ బీడ్స్ కానీ, లేదంటే ఇలాంటి కలర్ బీడ్స్ కానీ ఉండవు. లేదు ఈ క్రిస్టల్ బీడ్స్ అయినా పర్వాలేదు. మనకి ఏంటి అని అంటే, ఎన్ని ఏళ్ళైనా కూడా ఈ ప్లాస్టిక్ బీడ్స్, ఈ బీడ్స్ అనేవి ఎప్పటికీ అవి అలానే ఉండిపోతాయి. మనకి కలర్స్ అనేవి చేంజ్ అవ్వవు, పెయింట్ అనేది వదలదు. అదే ఇవి కానీ మనం యూజ్ చేసామనంటే కొన్నాళ్ళకి అది వాటర్లో తడిపితే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది మనం వాటర్లో అది క్లీన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో వీటి వల్ల ఉండే ఉపయోగం మనకి ఇది. సో అందుకని చెప్పి నేను మ్యాక్సిమం అది దొరికినా దొరకకపోయినా వీటి కోసమే ప్రయత్నిస్తాను. మ్యాక్సిమం నావన్నీ కూడా వీటితోనే ఉంటాయి, వీటితో చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా తప్పదు నాకు ఈ కలర్ ఇందులో లేదు అనుకుంటేనే ఇందులోకి వెళ్తానండి. నేను మ్యాక్సిమం ఇవే యూస్ చేస్తాను. ఇప్పుడు కొత్తగా వస్తుంది ఇది డబల్ షైన్ బీడ్స్. సో కొత్తగా రావడం వల్ల ఎక్కువగా ఏమీ దొరకలేదు నాకు కలర్స్. ఇందులో గ్రీన్ అండ్ రెడ్, ఈ గ్రీన్ అండ్ రెడ్తో నేను క్రిస్మస్ ట్రీ చేశాను. మీకు ఆల్రెడీ షార్ట్లో పెట్టాను, నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇది ఒక బ్లాక్ బీడ్స్ ఐస్ కోసం అని తీసుకున్నాను. సో ఈ బ్లాక్ బీడ్స్ మ్యాక్సిమం వీటితోనే నేను యూస్ చేస్తాను. ఇంకా గోల్డ్ ఇవి అనేది మనకు బయట ఎక్కడ దొరకవు కాబట్టి ఇంకా తప్పక ఇవి యూస్ చేస్తాను. మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో అందుకే వాటికి ఎక్కువగా స్పేస్ అది ఇవ్వలేదన్నమాట. సో ఇది ఒక బాక్స్ నాది. సో ఈ బాక్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బాక్స్కి వెళ్దాం మనం. ఇవి అన్నీ కూడా 4mm అండి. ఈ ప్లాస్టిక్ బీడ్స్ అన్నీ కూడా 4mm, ఇది 3mm, ఇది 5mm, ఇది అయితే మాత్రం 8mm బీడ్స్. సో ఇలా రకరకాల బీడ్స్ కూడా ఉన్నాయి ఇందులో, సైజెస్ డిఫరెంట్ సైజెస్. సో ఇది నా బాక్స్ అయితే. నెక్స్ట్ సెకండ్ బాక్స్ అండి. ఇది ఈ బాక్స్ కొనకముందు యూజ్ చేసిన బాక్స్ అనమాట. సో నేను ఏదైనా కూడా వేస్ట్ చేయను, ఏదైనా రీయూజ్ చేయడానికే ట్రై చేస్తాను. సో ఇది ఏంటి అని అంటే, ఒక శారీకి బాక్స్ వచ్చింది. మ్యారేజ్కి కొంచెం శారీస్ కొంటాం కదండి, ఆ టైంలో మ్యారేజ్ టైంలో కొన్న శారీస్కి కొన్నిటికి బాక్స్ ఇస్తారు. సో ఆ బాక్స్కి శారీస్తో వచ్చిన బాక్స్ ఇది. సో ఈ బాక్స్ని వేస్ట్ చేయకుండా, మన టీ కప్స్ ఉంటాయి కదా రెగ్యులర్గా మనం బయట తాగేటప్పుడు ప్లాస్టిక్ కప్స్ ఇస్తారు కదా. సో ఆ కప్స్ అనేవి లైన్లో పెట్టుకొని డిఫరెంట్ కలర్స్ అండి. ఇవన్నీ కూడా మల్టీ కలర్స్, ఒక్క కలర్ అని ఉండదు, అన్ని కలర్స్ ఉంటాయి ఇందులోని. ఇవైతే మాత్రం ఇవన్నీ ఒక దగ్గర ఉన్నాయి చూసారా.
అన్నీ ఒక దగ్గర ఉన్నవన్నీ కూడా 3mm అండి. 3mm ప్లాస్టిక్ బీడ్స్. మనం ఇందాక 4mm ప్లాస్టిక్ బీడ్స్ చూసాం కదా. సో వాటి తర్వాత నేను ఎక్కువగా యూజ్ చేసేది ఈ 3mm. ఒకవేళ అందులో కలర్స్ దొరకలేదు అని అనుకుంటే సో ఈ సైజులోని కలర్స్ మ్యాక్సిమం నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సైజ్ వాడతాను అనమాట. సో కలర్స్ని బట్టి నాకు ఏది వీలుగా ఉంటే అది. మధ్యలో కన్నుకి ముక్కుకి అని, లేదంటే చైన్స్ యూస్ చేయాలి, లేదంటే కొన్నిటికి మనం ఎండ్ చేయాలని అంటే ఈ చిన్న బీడ్స్ కావాలి, సీడ్ బీడ్స్ కావాలి అనుకున్నప్పుడు అన్నీ దగ్గరగా ఉంటే అవైలబిలిటీగా సో ఒక్క దాంట్లోనే అయిపోతుందని చెప్పి ఇలా పెట్టుకుంటాను. నార్మల్గా స్టోరేజ్ వేరేగా ఉంటుందండి. రెగ్యులర్గా మనం పూసలు కుట్టేటప్పుడు ఏంటి అని అంటే అవన్నీ తీసి ఓపెన్ చేసి పెట్టుకోలేము, చాలా కంగాలుగా ఉంటుంది. సో అలా పెట్టుకోకుండా ఇలా మనం ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఏంటి అంటే ఈజీగా వెంటనే దొరుకుతుంది. ఒకవేళ ఇలాంటి బాక్స్ లేకపోయినా మనం ఏం చేయొచ్చు అని అంటే ఇలా బాక్సెస్లో గ్లాసెస్లో వేసుకొని దీన్ని 1 by 1 ఇలా పెట్టుకొని మనం సైడ్కి పెట్టేసుకుంటే ఒక ప్లేస్ చూసుకొని మనకి ఇదేమి డిస్టర్బ్ చేయదు, ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదు. మనం ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు లైన్గా పెట్టుకొని చేసేసుకుంటే అయిపోతుంది. సో ఈజీగా మనము ఎక్కడికైనా కూడా ఇలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా నేను జిప్ లాక్స్లో ఎక్కువగా స్టోర్ చేస్తానండి. ప్లాస్టిక్ బాక్సెస్ కన్నా కొంచెం జిప్ లాక్స్ ఎందుకు యూజ్ చేస్తానంటే కొంచెం తక్కువ ఉన్న వాటికి జిప్ లాక్స్ అయితే బెస్ట్ ఉంటుంది. సో జిప్ లాక్స్ యూజ్ చేస్తాను. జిప్ లాక్స్ బ్యాగ్స్ ప్రజెంట్ ఇప్పుడు బయట ఉన్నాయి. సో నేను నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు జిప్ లాక్స్ చూపిస్తాను. ఇప్పుడు బాక్సెస్లో ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనేది చూపిస్తానండి. సో ఇది నేను కంటైనర్స్లో స్టోర్ చేసుకునే ప్లేస్ అనమాట. ఇది ఒక డెస్క్. ఈ డెస్క్లో నేను ఇట్లా స్టోర్ చేసుకుంటాను. నాకు విజువల్గా ఈజీగా దొరికేలాగా స్టోర్ చేసుకుంటాను నేను అన్నీ కూడా. సో ఏదైనా వెంటనే దొరికేసి వెంటనే నాకు ఈజీగా అన్నీ పిక్ చేసుకోవడానికి ఉండేలా చూసుకుంటాను. సో ఇవన్నీ ప్లాస్టిక్, క్రిస్టల్ అన్ని బీడ్స్ ఉంటాయి ఇందులోని, ఒక్కటని కాదు అన్ని రకాల బీడ్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్. సో ఇందాకలా చూసారు కదా, అవన్నీ కూడా చిన్నగా నేను ఈ బాక్సెస్లో వేసుకొని పెట్టుకుంటాను ఈజీగా తీసుకోవడానికి. ప్రతిసారి ఈ డబ్బాలు ఓపెన్ చేయాలని అంటే ఇవంతా కూడా వేస్ట్ అయిపోయి పడిపోతూ ఉంటాయి. సో అలా మనం క్యారీ చేయలేం కాబట్టి నేను ఇలా పెట్టుకుంటాను. మనకి చైన్స్కి వాటికి వచ్చిన బాక్సెస్లో ఇలా నేను బీడ్స్ అవి వేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇదేంటి అని అంటే ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి, పెన్స్ అవి పెట్టుకునేవి. ఇగోండి ఇది నా టైలరింగ్ కిట్. సో అలానే ఇంకా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధించి ఉంటుంది. ఇవన్నీ బ్యాంగిల్ స్టోరేజ్. ఇది నా మినీ కిట్, మేకప్ కిట్ లాంటిది. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఏవైనా యూజ్ చేసినప్పుడు అవన్నీ ఉంటాయి ఇందులోని. చిన్న ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు ఈజీగా, అన్నీ కూడా ఇందులో యూజ్ చేయొచ్చు. ఈ లైటర్స్ ఎందుకు ఉన్నాయంటే మ్యాక్రీ మార్ట్ చేసేటప్పుడు ఈ లైటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవి జాయిన్ చేయడానికి లైటర్స్ కావాలి. సో ఎక్కడ పడితే అక్కడ పెట్టేసాం అనుకోండి, మనకి అవసరమైనప్పుడు ఇది దొరకదు. సో అందుకని చెప్పి నేను ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇవన్నీ క్లిప్స్ ఇంకా చైన్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది. ఈ జిప్ లాక్స్ కవర్స్ ఉన్నాయి చూసారు, ఈ జిప్ లాక్స్ కవర్స్లోనే మ్యాక్సిమం బీడ్స్ కానీ నేను యూజ్ చేసే చైన్స్ కానీ అన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాము. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి అది కలర్ అనేది షేడ్ అవ్వకుండా అలానే ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా. ఈ రోళ్ళు గోల్డ్వి ఏంటి అని అంటే మనం ఎప్పుడు కూడా ఇలా నీట్గా స్టోరేజ్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా అవి అలానే ఉంటాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకొని ఉంటాను అన్నీ కూడా. ఇది స్టోర్ చేసుకునే ప్లేస్ అనమాట. అలానే ఇదంతా నా మిషన్కి సంబంధించినవి. ఇంకా చాలా ఉన్నాయండి బాక్సెస్, చూపిస్తాను ఒక్కొక్కటి. ఇది ఏంటి అని అంటే మనం బీడ్స్ దండలు చేస్తాం కదండి పూసలతోని, చిన్నగా మెడలో వేసుకునే క్రిస్టల్ పూసల దండలు. సో ఆ దండలు అనమాట. ఇది ఒక మోడల్ చైన్ చేశాను. సో అలా దానికి సంబంధించిన కిట్ అనమాట. నేను దేనికి అది సపరేట్గా పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఇది చేయాలనుకున్నప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేస్తాను. అవి చేయాలి అనుకున్నప్పుడు పెద్ద 3mm చేయాలి అనుకున్నప్పుడు 3mmది బాక్స్ ఓపెన్ చేస్తాను. 4mm చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చూపించిన బాక్స్ ఓపెన్ చేస్తాను. సో అలా పెట్టడం వల్ల ఏంటి అని అంటే మనకి ఈజీగా వెంటనే అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. లేదనంటే మనం వెతుక్కోలేక చచ్చిపోవాలి ఇవన్నీని. సో తర్వాత ఇది దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్స్, ఇంకా ఇన్విజిబుల్ చైన్కి సంబంధించినవి, ఇంకా ఇన్విజిబుల్ చైన్ కిట్ ఒకటి ఉంటుంది. అది కూడా ఎక్కడుందో నేను ఒకసారి చూసి పెడతాను అది కూడాను. సో ఇదంతా ఇన్విజిబుల్ చైన్, ఇంకా ఎలక్ట్రిక్, ఇంకా అవన్నీ ఉంటాయి వైర్స్ సంథింగ్. ఇంకా ఇది ఎంబ్రాయిడరీ వర్క్ సంబంధించింది. సో అన్నీ వచ్చు కాబట్టి అన్నీ కలిపి పెట్టేశాను నేను. ఇది నైలాన్ ఫ్లవర్స్ చేసుకునేది. సో మొత్తం అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. ఇంకా
సిల్క్ థ్రెడ్తో కూడా బ్యాంగిల్స్ మనం చేయొచ్చు. ఇది వేస్ట్ బాక్స్గా పడేయకుండా నేను దీన్ని కూడా యూస్ చేసుకున్నాను అనమాట. సో సిల్క్ థ్రెడ్స్ అనమాట. ఈ సిల్క్ థ్రెడ్స్ కూడా వాడిపోయి చిక్కులు పడకుండా ఉంటుందని చెప్పి ఇట్లా కవర్స్లో పెట్టి స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను అన్నీని. సో ఇలా ఉంటాయి అన్నీ. మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ చేసుకోవడమే. మనకి సంబంధించి అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవి ఏ కలర్ కావాలి, ఏం మ్యాచింగ్ కావాలి అనే దాన్ని బట్టి తీసుకొని ఓపెన్ చేసుకొని తయారు చేసేసుకుంటాను నేను. వెంటనే అన్నీ అయిపోతున్నాయి అనమాట. సో ఇలా ఉండడం వల్ల మనకి ఈజీగా అన్నీ దొరుకుతాయి. ఇంకా ఎక్కడ ఏం స్టోరేజ్ చేస్తానని అనేది ఇంకా చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఇది ఒక మన స్టోరేజ్ బాక్స్ అండి. ఇదేంటి అని అంటే నేను బొమ్మలు చేసి సగం సగం వదిలేసినవి లేదా కంప్లీట్ అయిపోయినవి కొన్ని అంటే నాకు ఈజీగా వెంటనే చేసేటప్పుడు ఏదన్నా కావాలి అని అనుకుంటే సగంలో కొన్ని వదిలేసి ఉంటాం కదా, వీటికి చైన్లు పెట్టాలి అని చెప్పి లేదంటే ఏదో సంథింగ్ జాయిన్ చేయాలని, అలాంటివన్నీ ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇదిగో దీనికి సారీ పైట కట్టాలి. సో అలా చాలానే ఉంటాయి. అన్నీ సగం సగం చేసి వదిలేసినవన్నీ ఇలా పెట్టుకుంటాను. దీని మీద ఒక చున్నీ పెట్టేస్తాను అనమాట. సో ఇదొక స్టోరేజ్ ప్లేస్. ఇంకా ఇవంతా కూడా మినీ డైరీ, ఇంకా వెట్ వైప్స్, పెన్స్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి, ఇంకా చిన్న చిన్న కవర్స్, తర్వాత ఫోన్ హోల్డర్స్ అండి. ఇవన్నీ ఫోన్ హోల్డర్కి సంబంధించింది. సో ఏ బాక్స్ కూడా నేను వేస్ట్గా యూస్ చేయను, అన్నీ కూడా వాడేసుకుంటాను. మా ఇంట్లోని అందరూ కూడా అదే అంటారు. చైన్కి సంబంధించినవండి. సో ఇన్విజిబుల్ చైన్కి ఏమేమి కావాలో అవన్నీ ఇందులో ఉంటాయి. మనం ఇన్విజిబుల్ చైన్ చేయాలి అనుకున్నప్పుడు దానికి కావాల్సిన బ్యాక్ సైడ్ అంటించుకునేవి, ఇంకా వాటి స్టోన్స్, బీడ్స్ మొత్తం అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. మనకి ఏమేమి కావాలి అని ఇందులో తీసుకోవాలి. ఇన్విజిబుల్ స్టిక్, ఇంకా ఊళ్ళు అల్లుకునేది, సో గమ్ మొత్తం అన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను. ఇది ఒక సపరేట్ కిట్ అనమాట. మనం ఎప్పుడైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు చైన్ కానీ లేదా రింగ్స్ కానీ లేదంటే ఇలా ఇయర్ రింగ్స్ కానీ ఏం చేయాలన్నా ఇందులో ఉంటాయి దీనికి సంబంధించినవన్నీ. సో ఇది ఓపెన్ చేయగానే మనకి దొరికేస్తుంది. వెంటనే మనం చేసేసుకోవడం, మనం ఏం చేయాలనుకున్నామో అది. సో ఏదైనా కూడా ఈజీగా దొరికితే మనకి వెంటనే ఆ పని అనేది అయిపోతుంది. లేదు అది దొరకకుండా మనం నెతుక్కొని చేసాము అని అంటే కనుక ఇంకా ఆ రోజంతా కూడా మనకి చిరాగ్గానే ఉంటుంది. ఏ పని చేసినా కూడా అది ఇది దొరకలేదు అనే ఫీలింగ్లోనే ఉంటాం. సో అలా ఉండకూడదని చెప్పి నేను వీటికి మాత్రమే సమయం సపరేట్గా ఇచ్చి ఇవన్నీ సర్దుకుంటాను. సర్దుకున్న తర్వాత ఏదైనా స్టార్ట్ చేస్తాను. ఒక 1 వీక్ నేను గ్యాప్ ఇచ్చేది కూడా అందుకే మధ్యలోనే అన్నీ ఒక్కొక్కసారి కలిసిపోతూ ఉంటాయన్నమాట. సో అలా కలిసిపోయినప్పుడు నేను ఇట్లా సపరేట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఇదంతా కూడా ఒక పెద్ద కిట్టే అండి. నేను అన్నీ సపరేట్గా చూపించాలి అని అంటే కష్టమే. ఇన్విజిబుల్ చైన్కి సంబంధించినవి కానీ లేదంటే నా ఇప్పుడు చేస్తున్న బీడ్స్కి సంబంధించే కానీ మొత్తం నేను ఏం చేయాలనుకున్న మెయిన్ స్టేషనరీ ఐటమ్స్ మనకి కావాలి. కొన్నిటివి మనం ఇప్పుడు నేను మిషన్ టైలరింగ్ చేసేటప్పుడు నాకు బీస్ ముక్క అనేది చాలా ఇంపార్టెంట్. సో బీస్ ముక్క లేకపోతే ఈ చాక్ అనేది వాడతాను. సో అలా ఒక్కొక్క దానికండి, ఒక పిన్స్ అని కానీ గమ్ అని కానీ లేదంటే ఇవి ఎంబ్రాయిడింగ్ చేసేటప్పుడు పెట్టుకోవడానికి కానీ, ఇవి బటన్స్ ప్రెస్ చేసుకునేది, ఇది బటన్స్ ప్రెస్ చేసుకొని యూజ్ చేసేది. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇంకొక వీడియో తీస్తాను కావాలని అంటే. సో దానికి సంబంధించిన మిషన్స్ ఇవి. ఇంకా పెన్స్, స్టాప్లర్స్, సిజర్స్, ఇది కట్టర్ అండి. కట్టర్ ఎందుకు అని అంటే మనం మధ్యలోని బీడ్స్ బొమ్మలకి కొన్నిటికి మనం ఇది యూజ్ చేస్తాము. ఏంటి అని అంటే దాన్ని ఏమంటారో నాకు ఐడియా రావట్లేదు. ఒక స్ట్రింగ్ లాంటివి ఉంటాయి కదా, మధ్యలో యూజ్ చేస్తాం మనం వాటిని, సపోర్ట్ కింద యూజ్ చేసే స్ట్రింగ్స్ లాంటివి. సో అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా, వాటి కోసం నేను ఇది యూజ్ చేస్తాను. అది ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర లేదు, కట్ చేసింది. సో అది సపరేట్గా ఎక్కడ ఉంది. ఇది టేప్, ఇంకా పంచింగ్ మిషన్ అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి. టెస్టర్స్ అవన్నీ కూడా దగ్గర ఉంచుకుంటే వెంటనే ఏదైనా కావాలని అనుకుంటే వెంటనే దొరుకుతుంది. ఇది ఓన్లీ సపరేట్గా బాక్స్ ఎందుకు పెట్టాను అంటే ఇది ఇన్విజిబుల్ చైన్కి సంబంధించిన కటర్స్ అండి. ఇన్విజిబుల్ చైన్ చేసేటప్పుడు కొన్ని మనకి కటర్స్ అవి, తర్వాత ప్రెస్సింగ్ స్టోన్స్ అవి మనం ప్రెస్ చేసుకోవడానికి ఈ కటర్ కావాలి. తర్వాత ఇది కటరు, ఇది ఇన్విజిబుల్ చైన్ కట్ చేసుకునే వైరు. సో ప్రతిదీ కూడా ఈజీగా అయితే అయిపోదు. సో దానికి సంబంధించినవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలి ఇలా. ఇది ఒక చాకు,
ఇంకా ఇవి కటర్స్ కట్ చేసుకోవడానికి ఇది కూడాను. ఇది క్విల్లింగ్ పేపర్కి సంబంధించిన నీడిల్ అండి. క్విల్లింగ్ పేపర్ ఆర్ట్ ఉంటుంది, అది కూడా నా ఛానల్లో ఒక వీడియో పెట్టినట్టు నాకు గుర్తు. సో ఆ క్విల్లింగ్ పేపర్కి సంబంధించిన నీడిల్ ఇది. సో దానికి సంబంధించింది. ఇంకా ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి సంబంధించింది. ఇది పుస్తకాలు కుట్టుకునే ఒక నీడిల్ అనమాట. ఇది ఎంబ్రాయిడింగ్ నీడిల్, ఇది ఊల్ నీడిల్, ఇది కూడా ఎంబ్రాయిడింగ్ నీడిల్, సారీ. ఇది ఊల్కి సంబంధించిన నీడిల్, ఇది బిగ్ నీడిల్. ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి, ఒకటనేమీ కాదు, అన్నీ ఉంటాయి ఇందులోని. సో ఇది ఏంటి అని అంటే ఒక్కొక్కసారి గన్గమ్ము ఉంటుంది, కానీ గన్గమ్ము ఒక్కొక్కసారి షాక్ కొడుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో నేను ఇలా ఈ స్టిక్స్ యూస్ చేస్తాను డైరెక్ట్గా. సో అది కూడా ఉంటుంది మన దగ్గర. అన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. ఏది ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది నేను చెప్పలేము కదా. ఇప్పుడు మనం చేసేది అంతా కూడా బీడ్ వర్క్. ఆ బీడ్ వర్క్లోని ఒక్క బీడ్ వర్కే నేను చేయను, చాలానే ఉంటాయి చిన్న చిన్నవి. సో అన్నిటినీ కూడా నేను చేసేటప్పుడు నాకు ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. సో అన్నీ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను నేను. ఇలా పెట్టుకోవడం వల్ల నాకు వెంటనే అన్నీ దొరికేస్తూ ఉంటాయి. లేదనంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఒకటి స్టార్ట్ చేసామనంటే దాన్ని ఖచ్చితంగా అన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకొని ఆ వీడియో అనేది స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. లేదు అనంటే ఇది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉంది అని మనం వీడియో మధ్యలో ఆపలేము, అలానే ఇవన్నీ నెతుక్కోలేము. సరే వీడియో ఆపేసి నెతుక్కున్నామనంటే దానికే టైం వేస్ట్ అయిపోతుంది. సో అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. సో అందుకనే నేను సపరేట్గా దీనికి టైం స్పెండ్ చేసి ఆర్గనైజ్ చేసుకున్న తర్వాతే అన్నీ కూడా వీడియో తీయడానికి రెడీ అవుతాను. ఎప్పుడు కూడా నెతుక్కొని వీడియో స్టార్ట్ చేశాక. సో అందుకే నా వీడియోస్ బేబేగా అయిపోతాయి. సో ఇవాళకి ఇదే నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ to Anila Creations. Thank you for watching this video. Thank you everyone.